children, slowly open your eyes. Good evening, sir. Very good evening. Good evening, sir. Good evening, Okay. sir. Very good evening. Very good evening. ఓకే 30వ రోజు బిఎల్పి ఆన్లైన్ తరగతులకు విద్యార్థులందరికీ స్వాగతం. ఈరోజు మంగళవారం కాబట్టి తెలుగు పాఠం ఉంటుంది. ఓకే రైట్. అంతకంటే ముందు మనము రోజులాగానే ఈరోజు కూడా మనం ఒక కథ అనేది చెప్పుకుందాము. ఓకే. సో క్లియర్ గా కనిపిస్తుందా వాయిస్ గానీ డిస్ప్లే గానీ ఫోటో? ఓకే 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 రైట్. మీ దగ్గర ఓకే, నేను ప్రణితకు మైక్ ఆప్షన్ ఇస్తున్నాను. ప్రణిత ఒకసారి చెక్ చేసుకో. మధ్యలో ఎప్పుడైనా డిస్టర్బింగ్ అవుతే నువ్వు చెప్పు, ఏమైనా ప్రాబ్లం ఉంటే. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మనం ఒక స్టోరీ అనేది చెప్పుకుందాం, ఒక కథ చెప్పుకొని తర్వాత మనం మన టాపిక్ లోకి వెళ్దాం. ఓకే. గోపి రవి ఒకే పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు తెలివైన వారే. రవిని అందరూ ఇష్టపడతారు. రవి దగ్గరకు వెళ్ళినంత ప్రేమగా స్నేహితులు తన దగ్గరకు రావట్లేదని గోపి బాధపడేవాడు. ఒకరోజు ఆటల సమయంలో రవితో కలిసి కేరింతలు కొడుతూ ఆడుతున్నారు పిల్లలు. గోపి కొంచెం దూరంగా నిలబడి నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని మొహంలో కోపం, బాధ, ఏదో తెలియని కసి వ్యాయామ ఉపాధ్యాయుడి గమనించారు. మరునాడు ఆటల సమయంలో పిల్లలు, ఈ రోజు మీ అందరికీ మెదడుతో ఆట సరేనా అన్నారు. పిల్లలంతా భలే భలే అని చప్పట్లు కొట్టారు. మాస్టారు వారందరికీ తలోక ప్రశ్నపత్రం ఇచ్చారు. అందులో 5 పదాలున్నాయి. ప్రతి పదం గురించి మీ అభిప్రాయం ఒక్క వాక్యంలో రాయాలి. ఇది పరీక్ష కాదు, దిద్దడం, మార్కులు వేయడం ఉండదు. కాబట్టి స్వేచ్ఛగా నిజాయితీగా రాయండి అని ప్రోత్సహించారు మాస్టారు. అందరూ ఉత్సాహంగా రాశారు. రవి, గోపి కలిసి అందరి దగ్గర కాగితాలని సేకరించి మాస్టార్కి ఇచ్చారు. బడిగంట మోగడంతో కోలాహలంగా ఇళ్లకు వెళ్ళిపోయారంతా. సీతాకోక చిలుకలు వెళ్ళిపోయిన పూల తోటలా బోసిపోయింది బడి. మాస్టర్ కూడా బయలుదేరుతూ గోపిని పిలిచి, ఈ కట్ట నీ సంచిలో ఉంచు, రేపు తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక రవి ఏం సమాధానాలు రాశాడో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. రవి పత్రం తీసి గోపి చదవసాగాడు. మొదటి పదం బడికి జవాబు, చదువును క్రమశిక్షణను నేర్పే గుడి అని ఉంది. రెండో పదం మేఘాలకు, వర్షాన్ని కురిపించి మొక్కల్ని బతికించి మన కడుపు నింపే దేవతలని ఉంది. మూడో పదం పాముకు, ఎలుకల్ని తిని పొలంలో పంటను పాములు కాపాడుతాయని రాశాడు. నాలుగో పదం కాకికి, అన్ని పదార్థాలు తిని కాకి మన పరిసరాలు శుభ్రంగా ఉంచుతుందని ఉంది. ఇక ఐదోది, తోటి విద్యార్థుల్లో నువ్వు ఇష్టపడని ఒకరి పేరు ఒకరు అని ఉంది. దీనికి సమాధానం కోసం ఆసక్తిగా చూశాడు గోపి. రవితో సహా అందరూ ఖచ్చితంగా తన పేరే ఇస్తారనుకున్నాడు. తీరా జవాబు చూసి ఆశ్చర్యపోయాడు రవి.
దానికి సమాధానంగా ఎవరూ లేరు, అందరూ మంచివారే అని ఉంది. గోపికి తన జవాబు గుర్తొచ్చి సిగ్గుపడ్డాడు. తానేమో ఎవరు ఇష్టం లేదు, అందరూ చెడ్డవారే అని రాశాడు. తన మిగిలిన జవాబులు కూడా ఇప్పుడు తలుచుకుంటే చిన్నతనంగా అనిపించింది. బడికి ఆదివారం పండుగలు తప్ప ప్రతిరోజు వెళ్ళి తీరాల్సిన తప్పనిసరి ప్రదేశం అని, మేఘాలకు పిడుగులతో చెట్లు ఇల్లు ప్రాణుల్ని కాల్చేస్తాయని, పాముకు ఇది మనల్ని కాటేసి విషంతో చంపేస్తుందని, కాకికి నల్లగా అసహ్యంగా ఉండి చెత్తంతా తింటుందని రాశాడు. తెలివైన వాడు కనుక గోపికి ఎవరు వివరించక్కర్లేకుండానే తన లోపం ఏంటో తెలుసుకున్నాడు. రవి అన్నింటినీ సానుకూల కోణంలో చూస్తున్నాడు, అందుకే లోకం కూడా అతనికి చేరువవుతుంది. తాను అన్నింటినీ చెడ్డగా భావిస్తున్నాడు. తనలో ప్రతికూల భావన ఉంచుకొని లోకం తనకు చేరువ కావట్లేదని బాధపడుతున్నాడు. మరునాడు ఆటల సమయంలో గోపి తానే అందరి దగ్గరకు వెళ్ళి స్నేహంగా ఆడుకోసాగాడు. అందరూ సంతోషంగా రవితో లాగానే గోపితోనూ ఆడుకోసాగారు. దీన్ని గమనించిన మాస్టారు ఎంతో సంతోషించారు. అర్థమైందా? ఇందులో మరి ఎలాంటి అంశాలు మనకి ఇందులో ఇవ్వడం జరిగింది, దాని ద్వారా మీరు ఏమి అర్థమైంది? మీకు అందరికి మైక్ ఆప్షన్ ఉంది, మీకు ఏం అర్థమైందో చెప్పండి. మనం ఒకరిని చూసి చిన్నగా అక్కడ ఇందులో చెక్క రోడ్డు కావాలి, చెక్క రోడ్డు. ఇందులో గోపి ఎవరు రావట్లేదు బాధపడుతూ ఉండేవాడు. రవి మాత్రం అందరితో కలిసి ఆడుకునేవాడు. రవి ఏమో అన్ని విషయాలను సానుకూల దృక్పథంతో చూస్తున్నాడు. గోపి మాత్రం అన్నిటినీ నెగిటివ్ గా ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఎవరు గోపితోటి అనేది ఆ ప్రశ్నల యొక్క సమాధానాన్ని బట్టి గోపికి అర్థమైంది. మనం కూడా ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో చూడాలి. అట్లా చూస్తే కూడా విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అందరితోటి కలిసిపోవడానికి, అందరితోటి కలిసి ఆడుకోవడానికి మనకు బాగుంటుంది. అట్లా కాకుండా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక తప్పును వెతుకుతూ ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి వీళ్ళు చెడ్డవాళ్ళనే భావనకు రావడం అనేది మనకు ప్రయోజనకరంగా ఉండదు. ఓకేనా? కాబట్టి మనము మన ఫ్రెండ్స్ లో కూడా, మన మిత్రులతో గాని, మన పక్క వారిలో గాని వాళ్ళలో ఉన్నటువంటి చెడును గాని మనం మంచిని చూడాలి. తర్వాత వాళ్ళు చేసే పనులను మనం సానుకూల దృక్పథంతో చూడాలి. అప్పుడే మనం అందరితో కలిసిపోగలుగుతాం, వాళ్ళు కూడా మనతో కలిసిపోగలుగుతారు. సో మనము సంతోషంగా ఉంటాము. సో మనము వేరే వాళ్ళతోటి కలిసిపోకుండా ఎవరు మంచి వాళ్ళు కాదని వాళ్ళెవరు మనకు ప్రాధాన్యత ఇస్తలేరు అని చెప్పేసి మనం ఉంటే మనం ఎప్పుడు కూడా అదే విధంగా ఒంటరిగా ఉండిపోయే పరిస్థితులు వస్తాయి. అట్లా కాకుండా మనం అందరితోటి కలుపుగోలుగా కలిసిమెలిసి ఉంటే అందరు మనతో కూడా కలిసిపోతారు. ఓకేనా? సో అది ఇందులో గోపి తెలుసుకున్నటువంటి విషయం. గోపి రాసిన ప్రశ్నలకు తర్వాత రవి రాసిన ప్రశ్నలకు తేడా మీరు కూడా గమనించారు. కాబట్టి రవి ఏ విధంగా అయితే అన్ని విషయాల పట్ల సానుకూలంగా ఉన్నారో, సో మీరు కూడా అన్ని విషయాల పట్ల సానుకూలంగా ఉంటే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అన్నట్టు. ఓకే, మరి దీనికి ఏ పేరు పెట్టొచ్చు ఈ కథకు? ఓకే, దీనికి మనం ఏమని పేరు పెట్టవచ్చు అంటే తప్పు తెలుసుకున్న
గోపి గోపి లేకపోతే తప్పును గుర్తించిన గోపి. సో ఇట్లా మనము తెలుసుకోవచ్చు. ఓకేనా? లేకుంటే ఓకే మనం సార్. బాగుంటే మనం బాగుంటే అందరూ మనతో బాగుంటారు. సో ఇట్లా మనం దీనికి తగినటువంటి పేర్లు మనం పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. సార్ గివ్ మీ మై ఇప్పుడు మనం టాపిక్ లోకి వద్దాము. ఈరోజు తెలుగు కదా. సో మీకు చాలా చాలా మీ వీడియో అనేది స్ట్రక్ అవుతుంది. నెట్వర్క్ సరిగా లేనట్లుంది. అందుకే చాలా వేరే వేరే వాళ్ళే అబ్జర్వ్ చేస్తే స్ట్రక్ అవుతుంది. నేను ప్రణీతకు మైక్ ఆప్షన్ ఇచ్చిన చూడు ప్రణీత, నీకు మళ్ళీ ఒకసారి. ఎస్ సార్. ఓకే రైట్. ఏమైనా మధ్యలో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. ఓకేనా? ఓకే సార్. రైట్. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఎస్ సార్. ఎస్ సార్. రైట్. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చిరు. వాటి పేర్లు చదవమని చెప్తున్నారు. ఒకసారి అవి ఏంటేంటో ఒకసారి మనము చూద్దాం. సరేనా? ఓకే సార్. ఇక్కడ ఏముంది చూడండి, కింది బొమ్మలు చూడండి, వాటి పేర్లు చదవండి. సో ఈ ఒకటో చిత్రం పేరు ఏం పేరు? ఇది చెట్టు. సో ఇందులో మీరు పరిశీలించినట్లయితే ఏ వస్తుంది మరి? సార్. టూకు టా వత్తు. మీరు టా వత్తుని పరిశీలించినట్లయితే ఇగో టా అనేది ఎట్లుంటుంది? ఈ విధంగా ఉంటుంది. మరి టా వత్తు ఎట్లా ఉంది? ఇగో ఇట్లా ఉంది. అంటే పైన ఏదైతే మనకి ఇట్లా ఈ జట్టా ఉందో దీన్ని తీసేస్తే అదే టా వత్తు అవుతుంది. చూడండి, ఇగో ఇదేమో టా, ఇదేమో టా వత్తు. ఓకేనా? ఓకే సార్. ఆ పైన ఇచ్చేటువంటి ఈ ఏదైతే జట్టా పైన ఇట్లా మనము గీత గీస్తాం కదా, ఆ గీతను తొలగిస్తే మనకి ఏర్పడేదే టావత్తు. ఓకేనా? సో మరి టావత్తుని ఎక్కడ ఇస్తామంటే, ఈ టావత్తుని ఎక్కడ ఇస్తామంటే దేనికైతే ఇవ్వాలో దాని కింద ఇస్తాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, చెట్టులో ఇగో ఇక్కడ చూడండి మీరు, ఇందులో చూడండి ఇగో టూకు కింద ఉంది, టూకు కింద ఉంది. అంటే అక్షరానికి మనము కింద ఇస్తాము టావత్తుని. సో ఈ విధంగా మనము టావత్ అనేది ఇస్తాము. సో మరి ఏ విధంగా చదువుతాము టావత్తుని అంటే, అదే అక్షరానికి టావత్ ఇస్తేనేమో ఆ అక్షరాన్ని గట్టిగా చదువుతాం. టూ ఉంది, టూకు టావత్ అంటే టూ అవుతుంది, అంటే చెట్టు. అది రెండోది చూడండి, ఇక్కడ ఏముంది? ఇది పుట్ట. టాకు టావత్తే ఉంది కాబట్టి టా గట్టిగా చదువుతాం, పుట్ట. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? మూడో చిత్రం పొట్టేలు. పొట్టేలు, పొట్టేలు. సో ఇక్కడ టేకు, టేకు టావత్తుంది, టే అని గట్టిగా చదువుతాం. సో నెక్స్ట్ నాలుగోది చూడండి, చూడండి ఏముంది? పిట్ట. నాలుగోది పిట్ట. కూడా టాకు టావత్తుంది కాబట్టి టా అని గట్టిగా చదువుతాం, పిట్ట. సో నెక్స్ట్ ఇక్కడ ఐదోది చూడండి, బొట్టు. బొట్టు. ఇక్కడ కూడా టూకు టావత్తుంది కాబట్టి టూ అని గట్టిగా చదువుతాం, బొట్టు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆరోజు చూడండి ఏముంది ఇక్కడ? ఇక్కడ మాత్రం వేరే దానికి టావత్ వచ్చింది, డాక్టరు. డాక్టరు ఇది ఎట్లా చదవాలి చూడండి. డాక్టర్ అంటే డాకు దీర్ఘం అదే విధంగా ఉంటుంది. ఈ టరు ఉంది కదా, కాకు టావత్తు. ఇది ఏంటంటే ఇక్కు ప్లస్ టా. గో డాక్టా, డాక్టరు. ఇక్కుట కలిపి చదవాలి, డాక్టరు. డాక్ ఫస్ట్ ఏదైతే అక్షరం ఉందో అది నకారపోల్ లాగా అవుతుంది, కింద ఇచ్చినటువంటి అక్షరము ఇక్కడ టా లాగా అవుతుంది. ఏదైతే ఒత్తుందో అది టా ఒత్తు టా అవుతుంది, డాక్టరు. సో ఈ విధంగా మనం దీన్ని చదువుతాము, డాక్టరు.
నెక్స్ట్ ఇక్కడ చూడండి 7వది ఏంది? పోస్ట్ కార్డు. మనం ఇంతకుముందు ఇప్పుడు పెద్దగా రాసుకోవడం లేదు, కానీ మేము చిన్నప్పుడు హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు మేము ఇంటికి లెటర్ రాయాలంటే ఇగో ఈ పోస్ట్ కార్డ్నే రాసేది ఉత్తరం. ఈ పోస్ట్ కార్డ్నే మనము ఇంటికి రాసేది అన్నట్టు. మనం ఏ విధంగా ఉన్నాము అనేది, మనకి ఏమైనా డబ్బులు కావాలన్నా అవన్నీ కూడా అందులో వివరించేది అన్నట్టు, మన ఇంటి వాళ్ళకు రాస్తూ. సో ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా? గ్రేట్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి పోస్ట్ కార్డు. ఇక్కడ చూడండి పోస్ట్ ఉంది కదా. ఈ పోస్ట్ కార్డులు ఏ విధంగా చదవాలని ఒకసారి చూడండి. ఇక్కడ పో అనేది ఈ విధంగానే ఉంటుంది. స్టూ ఉంది కదా, ఇక్కడ సా ఉంది కదా, సా అనేది నకార పొల్ల అవుతుంది అక్షరం. పోస్ట్. ఇంకా టా ఏదైతే ఉందో ఆ టాకు కొమ్మిస్తాం. పోస్ట్. చూడండి పోస్ట్ ఇట్లా చదువుతాం. ఈ సూకు టావత్ ఏ విధంగా చదువుతాం అంటే ఇట్లా చదువుతాం. పోస్ట్. సాకు ఈ పైన ఉన్నటువంటి సా అక్షరం నకారపల్లి అవుతుంది. ఆ కింద ఇచ్చినటువంటి టావత్తు ఆ టాకి మళ్ళీ కొమ్మిస్తే ఎట్లయితే ఉంటుందో పోస్ట్. చూడండి పోస్ట్. ఇంకా మిగులుతుంది కార్డు అనేది కామన్. సో ఈ విధంగా మనము చదువుతాం పోస్ట్ కార్డు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8వది చూడండి ఏందో. ఏది? ఒక దాని గురించి ఒక పోస్టర్ ఉంది అక్కడ. ఏముంది అక్కడ? పోస్టరు. ఏముంది? పోస్టరు. ఇక్కడ కూడా చూడండి పోస్టర్ ని ఏ విధంగా చదువుతున్నాము? స్టా ఉంది కదా. స్టా ఎట్లయితే ఉస్ ప్లస్ టా ఈ రెండు కలిపి చదివితే స్టా అవుతుంది. ఇక పోస్టా. ఫస్ట్ ఉస్ వస్తుంది అంటే పైన ఉన్న అక్షరము ఫస్ట్ నకార పుల్ల అవుతుంది, తర్వాత టా అవుతుంది. పోస్టరు. ఓకేనా? ఈ సీక్వెన్స్ లో మనము చదవాల్సి ఉంటది పోస్టరు అనేది. ఓకే. నెక్స్ట్ ఇంకా చూడండి 9వది ఏముంది? మనకు ఇక్కడ పేరు కండక్టరు. ఏం పేరు? కండక్టరు. ఇక్కడ కూడా కమ్ డా కామను మామూలుగా చదువుతాం. కమ్ డా అనేది కండక్టరు. అంటే ఇగో ఉక్కు ప్లస్ టా ఈ రెండు కలిపితే టా అవుతుంది. తర్వాత రు. కండక్టరు. కండక్ట కలిపి అంటే స్పీడ్ అవుతే కలుస్తాయి. ఉక్కు టా అనేది స్పీడ్ అవుతే ఒక దగ్గరికి అయితే అన్నట్టు కండక్టరు. ఈ విధంగా మనము చదువుతాం అన్నట్టు. సో ఇప్పుడు మనము టావత్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు. టా ఈ విధంగా ఉంటుంది. టావత్ అంటే పైన ఈ గీత తీసేస్తే అదే మనకు టావత్ అవుతుంది. సో దాన్ని మనము ఆ అక్షరాల కింద లేదంటే గుణింతాల కింద ఏ విధంగా టావత్ ఇస్తామో నేర్చుకున్నాము, ఏ విధంగా చదువుతామో కూడా మనము నేర్చుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను మీరు చదవండి. చూడండి ఏముంది? కింది పదాలు ధారాళంగా స్పష్టంగా చదవండి అని ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి. 1వది ఏముంది మనకు ఇక్కడ? కట్టె. 2వది తట్టు. 3వది తేనె పట్టు. 4వది అట్టు. 5వది మట్టి. 6వది మట్టలు. 7వది చెరువు గట్టు. 8వది పట్టీలు. 9వది గుట్టు. 10వది ఆనకట్ట. ఇది పొట్టు. ఇది రొట్టె. ఈ అక్షరం ఈ పదము పెట్టె. ఇది బట్టలు. ఇది చుట్టాలు. ఇది అష్టమి. ఇది సృష్టి.
ఇష్టం, ఇది స్టీలు, ఇది పోస్ట్ ఆఫీసు, ఇది కార్టూన్, ఇది దుష్టుడు, ఇది పుష్టి. సో ఈ విధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి తావత్తున్నటువంటి పదాలను మనము చదివాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ కింది అక్షరాలు కలుపుతూ పదాలు చదవండి రాయండి అని ఉంది. చూడండి ఇక్కడ ఈ అక్షరాలు కలపాలంట. ఇక్కడ పే ఉంది, ఇక్కడ టే ఉంది, రెండు కలిపితే ఏమవుతుంది, ఇట్లా పే టే, పెట్టే, పే నెక్స్ట్ ఇక్కడ తో టే, తొట్టే. ఓకేనా? ఇట్లా కలిపి చదివి మీరు రాసుకొని రాండి. ఇది కూడా హోంవర్క్ కింద నేను ఇస్తాను. సో మీ ఇంటి దగ్గర చేసుకొని రావాలి, సరేనా? ఓకే సార్. రైట్. సో ఇక్కడ ఏముంది చూడండి, ఇంకా రాయడానికి సంబంధించినటువంటి ఒక కృత్యం ఇవ్వడం జరిగింది. చూడండి, బొమ్మను చూసి ఖాళీల్లో సరైన పదం రాయండి. సో ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలను చూసి సరైన పదాన్ని ఖాళీల్లో రాయాలి. చూడండి ఇక్కడ ఏముంది, ఒకటోది ఇది ఏంది చూడండి, ఇక్కడ ఇదేంది, ఇది పట్టు చీర, ఇది చెట్టు, ఇది డాక్టరు, ఇది పెట్టే, ఇంకా ఇదేంటిది మట్టి. ఓకే, సో వీటిని ఇప్పుడు ఇందులో ఏది సూటబుల్ చూద్దాం. చూడండి, ఒకటో చూడండి, వేప డాష్ నీడలో హాయిగా ఉంటుంది. సో ఇక్కడ ఏం రాయాలి, వేప డాష్ నీడలో హాయిగా ఉంటుంది. ఇక్కడ ఏం రాయాలి, వేప చెట్టు, చెట్టు, వేప చెట్టు నీడలో హాయిగా ఉంటుంది. రెండో చూడండి, సారవంతమైన డాష్ లో చెట్టు బాగా పెరుగుతుంది. సో ఇక్కడ ఈ డాష్ లో ఏమొస్తుంది, మట్టిలో, మట్టి. మట్టి అంటే మా తాగుడి తావత్తు, మట్టి. సారవంతమైన మట్టిలో చెట్టు బాగా పెరుగుతుంది. సో నెక్స్ట్ మూడో చూడండి, సీత డాష్ చీర కట్టింది. ఎట్లాంటి చీర కట్టింది, ఇక్కడ చూడండి మీరు కనిపిస్తుంది, పట్టు కనిపిస్తుంది ఆ చీరకు. కాబట్టి సీత పట్టు చీర అంటే పా తాకు కొమ్ము టావత్తు, పట్టు చీర కట్టింది, సీత పట్టు చీర కట్టింది. నాలుగో చూడండి, విలువైన వాటిని డాష్ లో దాచుకుంటాము. ఎందులో దాచుకుంటాము, మన ఊర్లలో గ్రామీణ ప్రాంతంలో ఉంటాయి మన ఇళ్లలో. సో ఎందులో దాచుకుంటాం మనం విలువైన వాటిని, ఇదేంది, ఇది పెట్టే. పెట్టే సార్, పెట్టెలో టాకేత్వము టాక్ టావత్తు, పాకేత్వము టాకేత్వము టావత్తియాలి. విలువైన వాటిని పెట్టెలో దాచుకుంటాము. నెక్స్ట్ ఐదో చూడండి, రోగం వచ్చినప్పుడు డాష్ దగ్గరికి పోతాము. ఎవరి దగ్గరికి వెళ్తాము రోగం వచ్చినప్పుడు, డాక్టర్, డాక్టర్. కాబట్టి డా, ఇక్కడ చూడండి డాక్ దీర్ఘము, డా చా, కాకు టావత్తు, రాకు మిస్తే రు, డాక్టరు దగ్గరికి పోతాము. సో ఈ విధంగా మనం పూర్తి చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది, మరొక కృత్యం చూడండి, కింది పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి. కింది పదాలు ఉపయోగించి వాక్యాలు రాయాలంట. చూడండి ఇక్కడ ఏముంది, ఒకటోది మట్టి తట్ట, మట్టి తట్ట. ఈ రెండు పదాలు ఉపయోగించి మనం ఒక పదాన్ని మనం వాక్యం రాయాలి. మట్టిని తట్టను ఉపయోగించి రాయాలి. ఏం రాయొచ్చు చూడండి, మట్టిని తట్టను ఉపయోగించి ఏం రాయాలి, తట్టతో మట్టిని ఎత్తిపోసాము. ఏం రాస్తాము, తట్టతో మట్టిని ఎత్తిపోసాము, తట్టతో మట్టిని ఎత్తిపోసాము. సో ఇట్లా మీరు రాయాలి. రెండో చూడండి, ఇంకా బట్టలు ఇష్టం, బట్టలు ఇష్టం, ఈ రెండింటితోటి చెప్పండి.
నాకు కొత్త బట్టలు ఇష్టం. అంటే అందరికి ఇష్టమే కదా కొత్త బట్టలు. ఎస్ సార్. అది రాయాలి ఇక్కడ. నాకు కొత్త బట్టలు కొత్త కొత్త బట్టలు ఇష్టం. సో ఇట్లా తర్వాత మూడోది చూడండి ఏముంది, కూరగాయలు పొట్టు. కూరగాయలు కూర చేసేటప్పుడు కూరగాయల పొట్టు లేకుంటే కూరగాయల పొట్టు తీసి కూర చేస్తాము. కూరగాయల పొట్టు తీసి కూర చేస్తాం. కూరగాయల పొట్టు తీసి కూర చేస్తాము. తర్వాత వెండి పట్టీలు. నెక్స్ట్ చూడండి వెండి పట్టీలు. నాకు వెండి పట్టీలు ఉన్నవి లేకుంటే నాకు వెండి పట్టీలు ఉన్నాయి. తర్వాత పుట్ట పాలు. పుట్ట ఉంది పాలు ఉంది. పుట్టలో పాలు పోస్తారు. సో అట్లా రాయండి. ఇది కూడా నేను హోంవర్క్ ఇస్తాను. మిగతా 3 కూడా పూర్తి చేయాలి. సరేనా? నెక్స్ట్ రెండో ఆచండి. కింది గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇందులో ఉన్నటువంటి అక్షరాలు చూడండి. ఏమేమి అక్షరాలు ఉన్నాయి చూడండి. ఈ, క, త, గ, చె, స్ట, న, టు, పే, టే, పో, ప, కో, టి, మా, సున్నా. సో వీటితోటి అక్షరాలు పదాలు రాయాలి. చూడండి ఇక్కడ పే ఉంది టే ఉంది. ఏం రాయాలి? పెట్టే. సో ఇట్లా మీరు అన్ని రాయొచ్చు. ఇక్కడ మా ఉంది టీ ఉంది కాబట్టి మట్టి. సో ఇట్లా మీరు మొత్తము చూసి ఇక్కడ మీరు పదాలు రాయండి. ఇది కూడా హోంవర్క్ గా మీకు ఇస్తున్నాను. సరేనా? ఓకే సార్. రైట్. ఇక్కడ మరొక కృత్యం చూడండి ఏముంది అనేది. ఇక్కడ కింది బొమ్మలు చూడండి వాటి పేర్లు చదవండి. ఇక్కడ మనకు బొమ్మలు ఇచ్చిండు వాటి పేర్లు చదవమని అంటున్నాడు. ఒకసారి చూడండి ఏముంది. ఏముంది ఇక్కడ? ఒకటో చూడండి ఆలుగడ్డ. ఏముంది ఇక్కడ? ఆలుగడ్డ. ఇక్కడ మీరు ఆలుగడ్డను పరిశీలిస్తే ఇందులో ఏ వస్తుంది మనకు? డాకు డావత్ సార్. డాకు డావత్. చూడండి డాకు డావత్ తేడా ఉంది. ఎక్కడ ఉంది చూడండి. డాకు డావత్ తేడా ఉంది. ఇగో ఇది డాకు డావత్ అనేది ఉంది. సో ఇక్కడ ఈ డాకు డావత్ అనేది మరి ఏ విధంగా అయింది చూడండి. డావత్ ఎట్లా ఉంది చూడండి. సో డావత్ను మీరు పరిశీలిస్తే ఇది డా, ఇది డా. మరి డావత్ ఎట్లా ఉంది? ఇగో ఇట్లా ఉంది. అంటే ఈ పైన ఇచ్చిన దాన్ని తీసేస్తే మనకు డావత్ అనేది అయ్యింది. అంటే తలకట్టు తీసేస్తే దావత్ అయింది కదా. ఇంతకుముందు టావత్ ఏమో పైన గీత తీసేస్తే టావత్ అయింది. డావత్ ఏమో డాకు పైన ఉన్నటువంటి తలకట్టు తీసేస్తే మనకు డావత్ అయింది. ఓకేనా? సో ఇగో ఇట్లా ఇది డా ఉంది, దాన్ని తీసేస్తే డావత్ అయింది. ఇగో ఇక్కడ తలకట్టు ఉంది, తీసేస్తే డావత్ అయింది. ఇగో ఇట్లా ఇది ఇప్పుడు డా తీసేస్తే డావత్. సో మరి ఈ డావత్తును ఎక్కడ ఇస్తున్నారు అంటే ఆ అక్షరం కింద ఇస్తున్నారు. చూడండి ఇగో డాకు కింద, ఇగో డా కింద మళ్ళీ ఇట్లా ఇస్తే డావత్తు. సో ఒత్తు అనేది మనకు కిందనే ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మరి ఏమని పలుకుతాము, ఏమని చదువుతాము చూడండి. డాకు డావత్ వస్తే ఢ అని గట్టిగా చదువుతాము. ఢ అని గట్టిగా చదువుతాము. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఏముంది మనకి. ఇది ఆలుగడ్డ అయిపోయింది. సో ఇక్కడ రెండోది ఏముంది? రెండో చిత్రం ఏముంది చూడండి. కోడిగుడ్డు. ఏముంది ఇక్కడ? కోడిగుడ్డు. కోడిగుడ్డు. కోడిగుడ్డు సార్. కోడిగుడ్డు ఉంది. ఇక్కడ కోడిగుడ్డులో దావత్ ఎక్కడ ఉంది? దేనికి ఉంది?
డూకు ఉంది. ఎక్కడ ఉంది? డూకు డావతుంది. డూకు డావతుంది కాబట్టి మనం ఏం చదువుతున్నాం? డూను గట్టిగా చదువుతున్నాం. కోడి గుడ్డు. డూని గట్టిగా చదువుతున్నాం అన్నట్టు అట్లా. సో నెక్స్ట్ ఇక్కడ మూడో చిత్రం చూడండి, ఏముంది ఇక్కడ? గడ్డి. గడ్డి. డీని గట్టిగా చదువుతున్నాం. గడ్డి. ఒకవేళ డావత్ లేకపోతే ఏమైతాము? గడి అని చదువుతాం. డావత్ లేకపోతే గడ్డి అంటాం. డావత్ ఉంటే గడ్డి అంటాం. అంటే డీని గట్టిగా ఒత్తి పలుకుతాం అన్నట్టు. సో నెక్స్ట్ నాలుగో చూడండి, ఏముంది ఇక్కడ? లడ్డు. లడ్డు. ఏముంది? లడ్డు. అంటే డూకు డావత్ ఉంది. డూకు డావత్ ఉంది. ఆ డూను గట్టిగా అవుతున్నాం, లడ్డు అని. నెక్స్ట్ ఐదో చూడండి, ఏముంది? ఇనుప కడ్డీలు. ఇనుప కడ్డీలు. ఇనుప కడ్డీలు. ఇక్కడ డావత్ ఎక్కడ ఉందంటే డీకి డావత్ ఉంది. అంటే డా కూడా తిరిగిస్తే డి కదా, దానికి డావత్ ఉంది. కడ్డీలు అంటే డీని గట్టి అవుతున్నాం. కడ్డీలు. డి అనేది గట్టి అవుతున్నాం. డి అని చదువుతున్నాం అన్నట్టు. సో నెక్స్ట్ ఆ రోజు చూడండి, ఏముంది? బోర్డు. బోర్డు. ఇంతకు ముందు అన్ని డాకు డావత్తు లేకుంటే డూకు డావత్తు, డీకి డావత్తు వచ్చింది. సో ఇప్పుడు మాత్రం వేరే అక్షరానికి వస్తుంది డావత్తు. సో ఇక్కడ ఎట్లా చదువుతాం చూడండి. బోర్డు అంటే ఇక్కడ చూడండి, బాకు ఒత్తం దీర్ఘం సేమ్ ఉంటది. సో బాకు ఒత్తం దీర్ఘం అనేది సేమ్. బో. డు అనేది ఎట్లా చదువుతాం అంటే డు. ఇప్పుడు రాకొమ్ము డావత్ ఉంది కదా, దీన్ని ఎట్లా చదువుతాం అంటే ఈ పైన రా ఉంది కాబట్టి గుణింతము, దాని ర్రు లాగా చదువుతాం. చదివి ఈ కింద ఇచ్చినటువంటి ఒత్తి ఏదైతే ఉందో డా, అది రాసి ఈ కొమ్ము దీనికి ఇస్తాం. డు. బోర్డు. చూడండి, ఈ రూకు డావత్ ఎట్లా చదువుతాం అంటే రు డు రెండు మిక్స్ చేసి కలిపి చదువుతాం స్పీడ్ గా. డు. బోర్డు. 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 సో ఈ విధంగా మనము చదువుతాం అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ బోర్డు అయిపోయి. నెక్స్ట్ చూడండి, ఏడోది. ఇక్కడ ఏముంది? పోస్ట్ కార్డు. పోస్ట్ కార్డు. ఇక్కడ టావత్ ఉంది, డావత్ ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా టావత్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ రూకు డావత్ ఉంది. రూకు డావత్. సో ఇది ఎట్లా చదువుతాం చూడండి. కార్డు. కార్డులో కా అదే విధంగా ఉంటుంది. కా. ఈ రూకు డావత్తు ఇంతకుముందే చెప్పుకున్నాం కదా మనము. ఇగో ఈడ రూకు డావత్ ఎట్లయితే ఉంటుందో అట్లే సేమ్. కార్డు. కార్డు అంటే రు ప్లస్ డు. డావత్తు దానికి ఈ కొమ్మున్నది దీనికి ఒత్తుకి ఇస్తాం. డు అంటే కార్డు. కార్డు. సో ఆ విధంగా అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎనిమిదోది ఏముంది? డాల్డా. డాల్డా. ఇది చూడండి, డా. ఈ ఇల్డాని ఏ విధంగా చదువుతామంటే ఇక ఒళ్ళు రాసి ఈ యొక్క గుణింతాన్ని ఉళ్ళు చేసి ఏదైతే డా వస్తుందో ఆ డా రాసి దానికి దీర్ఘం ఇస్తాం. సో ఈ రెండింటిని కలిపి చదువుతాం. ఉళ్ళు డా అంటే డాల్డా. డా. డాల్డా. 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 సో ఈ విధంగా మనము చదువుతాము. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనము కొన్ని పదాలు అయితే ఇవ్వడం జరిగింది. వాటిని స్పష్టంగా మీరు ధారాళంగా చదవండి. ఏమేమి చూడండి. ఒకటోది బిడ్డ. రెండోది గుడ్డు. తర్వాత ఇది తెడ్డు. ఇది అడ్డు. ఇది గుడ్డు. ఇది గొడ్డలి. ఇది వడ్డానం. ఇది వడ్డీ. ఇది లడ్డు. ఇది వడ్డు. ఇది నడ్డి. ఇది దుడ్డే. ఇది గడ్డ. దొడ్డి. ఇది హెడ్డ. ఇది హెగ్డే.
ఇది డాల్డా, ఇది రికార్డు, ఇది ఇదేంది కార్డు, ఇది ఆర్డరు. సో ఈ విధంగా మనము దావత్తు ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎక్కడ ఇవ్వాలి, ఇస్తే ఏ విధంగా చదవాలి అనేది మొత్తం మనం స్పష్టంగా నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ చూడండి, దీనికి సంబంధించి ఎలాంటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరొక కృత్యం చూడండి. కింది ఖాళీలను సరైన పదంతో పూరించండి. ఫస్ట్ మనం ఎలాంటి పదాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ గుడ్డు, గొడ్డలి, గడ్డి, డాల్డా, గొడ్డు. ఇందులో ఈ ఇచ్చినటువంటి పదాలలో మనకు సరైన దాన్ని చూద్దాం. చూడండి, ఒకటో చూడండి, ఆవు డాష్ తింటుంది. ఆవు ఏం తింటుంది? గడ్డి, గడ్డి. ఆవు గడ్డి తింటుంది. రెండో చూడండి, మిఠాయిల తయారీలో డాష్ వాడుతాము. మిఠాయిల తయారీలో ఏం వాడతామంటే డాల్డా వాడతాము. డాల్డా అంటే నూనె లాంటి పదార్థమే. నూనె లాంటి పదార్థమే. మిఠాయిల తయారీలో డాల్డా వాడుతాము. నెక్స్ట్ మూడో చూడండి, కోడి డాష్ పెడుతుంది. కోడి గుడ్డు పెడుతుంది. గుడ్డు పెడుతుంది. నాలుగో చూడండి, డాష్ అంటే పశువు. గొడ్డు. గొడ్డు అంటే పశువు. చెట్టు నరకాలంటే డాష్ కావాలి. ఏం కావాలి? చెట్టు నరకాలంటే గొడ్డలి కావాలి. సో ఇది ఇక్కడ మనకి ఇవ్వడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కింది వాక్యాలు తప్పొప్పులు గుర్తించండి. కింది వాక్యాలు చదివి తప్ప ఒప్ప మీరు గుర్తించాలి. ఇక్కడ చూడండి ఏముంది. ఒకటోది, వడ్డానం చేతికి పెట్టుకునే నగ. వడ్డానం చేతికి తప్ప ఒప్ప? తప్పు అంటే తప్పు. నెక్స్ట్ రెండోది, లడ్డు చూడడానికి బంతిలాగా ఉంటుంది. లడ్డు చూడడానికి బంతిలాగా ఉంటుంది. తప్ప ఒప్ప? ఎస్, అవును. కాబట్టి ఒప్పు అని రాయాలి. సో నెక్స్ట్ మూడో చూడండి, ఆలుగడ్డ అనేది ఒక పండు. అవునా కాదా? తప్ప ఒప్ప? అనేది ఒక పండు. అవునా? తప్పు. మరి ఆలుగడ్డ అనేది ఏంటిది? వెజిటేబుల్, కూరగాయ. కూరగాయలు. నాలుగో చూడండి, ఆవు బిడ్డను దూడ అంటారు. ఆవు బిడ్డను దూడ అని అంటారంట. ఒప్ప తప్ప? అవునా కాదా? అవునైతే ఒప్పు, కాదైతే తప్పు. ఆవుకు బిడ్డ ఉంటది కదా, పిల్లలు, ఆవు పిల్లను, దాన్ని ఏమంటారు? అంటారంట. అవునా కాదా? అవును, కాబట్టి ఒప్పు. నెక్స్ట్ ఐదో చూడండి, కోడి గుడ్డు పెడుతుంది. ఒప్పు. ఓకే, ఈ విధంగా మనం ఇవి పూర్తి చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాయడం సంబంధించి లోపించిన ఒత్తులు చేర్చి సరైన వాక్యాలు రాయండి. ఇక్కడ ఒకటో చూడండి ఏముంది, తాతకు గడం అందం. ఇందులో ఏ ఒత్తు ఎక్కడ ఇవ్వాలి? తాతకు గడం అందం అని ఉంది. ఇందులో
ఏ ఒత్తు లోపించింది, ఎక్కడ ఇవ్వాలి? తాతకు గడ్డమందం. గడ్డం అంటే డమ్ముకి డావొత్తు ఈడ. తాతకి గడ్డం అందం. దీన్ని ఇక్కడ మీరు రాయాలి మళ్ళీ దీన్ని. ఓకే, రెండోది చేయండి. కోడిగుడు కూర రుచిగా ఉంది. ఇక్కడ ఎక్కడ లోపించింది ఒత్తు? ఇక్కడ కోడి గుడ్డు కూర రుచిగా ఉంది. ఇది మీరు రాయాలి మళ్ళా. మూడోది చూడండి. కటేలు కొట్టాలంటే గొడలి కావాలి. ఇందులో ఏ ఏ ఒత్తు లోపించింది, ఎక్కడ లోపించింది? కట్టెలులో టావొత్తు. కట్టెలు కొట్టాలంటే ఇక్కడ కూడా టావొత్తే. కొట్టాలంటే గొడలి కాదు, గొడ్డలి. డాకు డావొత్తు, గొడ్డలి కావాలి. దాన్ని ఇక్కడ మీరు రాయండి. నెక్స్ట్ నాలుగోది చూడండి. అక్కకు వడానం అంటే చాలా ఇష్టం. ఇందులో ఏ ఒత్తు లోపించింది? అక్కకు. కాకు కావత్తు రావాలి. కాకు కావత్తు. అక్కకు వడానం కాదు, వడ్డానం. డాకు డావత్తు. వడ్డానం అంటే చాలా ఇష్టం. ఇక్కడ రాయాలి మీరు ఇట్లా. అక్కకు ఎట్లుంటది? ఇగో ఇట్లా, ఇది పైకి ఉంటది ఇట్లా. వడ్డానం అంటే ఇష్టం అని మీరు స్పష్టంగా రాయాలి. సో నెక్స్ట్ ఐదో చూడండి. గడివాము పైకి ఎక్కడానికి నిచ్చెన కావాలి ఉంది. ఇక్కడ ఏ ఒత్తు లోపించింది, ఎక్కడెక్కడ లోపించింది? గడి కాదు, గడ్డి అంటే డీకు డావొత్తు. గడ్డి వాము పైకి ఎక్కడానికి కాదు, ఎక్కడానికి అంటే కాకు కావత్తు. ఎక్కడానికి నిచ్చెన కాదు, నిచ్చెన. ఏకు చావత్తు, నిచ్చెన కావాలి. సో ఇది మీరు ఇక్కడ మళ్ళీ రాయండి. ఓకేనా? చూడండి. రెండో కింది పదాలు ఉపయోగించి కొత్త వాక్యాలు రాయండి అని ఇచ్చిండు. అదేంది? ఒకటోది పచ్చిగడ్డి, రెండోది తెడ్డు ఒడ్డు, మూడోది బూంది లడ్డు, నాలుగోది గడ్డం, ఐదోది బోర్డు. సో పచ్చిగడ్డి ఉంది. పచ్చిగడ్డి తోటి ఒక వాక్యం చెప్పండి సొంతంగా మీరు. పచ్చిగడ్డి ఒక వాక్యం చెప్పాలి పచ్చిగడ్డి ఉపయోగించి. చూడండి, పచ్చిగడ్డి అంటే ఆవులు పచ్చిగడ్డి తిని పాలు ఇస్తాయి. అది రాయాలి ఒక వాక్యం. అంటే మీరు చెప్పే వాక్యంలో పచ్చిగడ్డి అనేది రావాలి. ఆవులు పచ్చిగడ్డి తిని పాలు ఇస్తాయి. లేదంటే బర్రెలు కూడా, బర్రెలు పచ్చిగడ్డి తిని పాలు ఇస్తాయి. లేకుంటే పచ్చిగడ్డి పచ్చగా ఉంటుంది. సో ఇట్లా ఏదో ఒకటి రాయాలన్నట్టు. ఓకే, రెండోది చూడండి. ఇంకా తెడ్డు ఒడ్డు. తెడ్డు ఒడ్డు. తెడ్డుతో పడవను నడుపుతూ ఒడ్డుకు చేరొచ్చు. తెడ్డుతో పడవను నడుపుతూ ఒడ్డుకు చేరొచ్చు. తర్వాత మూడోది చూడండి. బూంది లడ్డు. మా పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం రోజు బూంది లడ్డు పెట్టారు. లేకుంటే బూంది లడ్డు అంటే నాకు ఇష్టం. సో ఇట్లా ఏదో ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ నాలుగోది చూడండి. గడ్డం. గడ్డం పెద్దవారికి గడ్డం బాగా పెరుగుతుంది. మా తాత గడ్డం తెల్లగా ఉంది. సో ఇట్లా గడ్డం సంబంధించి ఏదో ఒకటి మీరు రాయొచ్చు. నెక్స్ట్ ఐదోది చూడండి. బోర్డు. మా సారు బోర్డు పైన రాస్తుంది. చాక్ పీస్ తోటి బోర్డుపై రాస్తాము. సో ఇట్లా మీరు ఏదో ఒకటి రాయండి. ఇది కూడా మనకు హోంవర్క్ కింద నేను ఇస్తున్నాను. కాబట్టి నేను ఏదైతే హోంవర్క్ చెప్పానో అవన్నీ కూడా మీకు బిఎల్పి వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు నేను పంపించడం జరుగుతుంది. సో వాటిని మీరు కంప్లీట్ చేసి మళ్ళీ వాట్సాప్ లోనే మీరు పంపించాలి. ఓకేనా?
ఓకే సార్. రైట్. ఓకే రైట్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి, లేదంటే క్లోజ్ చేద్దాం. ఓకే నివాస్, నీకు మైక్ ఆప్షన్ ఇచ్చిన చూడు. సార్ నేను నిన్న మొన్న క్లాస్ వినలేదు సార్, ఎందుకంటే టిఎస్ఆర్ఎస్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి యూట్యూబ్ లో. అందుకు హోంవర్క్స్ అవి ఉండటం వల్ల జాయిన్ అవ్వలేకపోతున్నాను సార్. ఓకే ఓకే, నీకు ఆ వీడియో లింక్స్ పెడుతున్నా కదా, అవి చూడు నీకు వీలున్నప్పుడు. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సివి అనే వాళ్ళు ఎవరో ఉన్నారు సార్. ఓకే, వాళ్ళు ఎవరైనా ఉంటే అడుగుతారు, ఎవరు ఏమి రెస్పాండ్ అవుతలేరు. ఓకే, ఇది ఈ క్లాస్ లో మనము ఏమేమి నేర్చుకున్నాము, ఏ ఒత్తులు నేర్చుకున్నాము? ఇది టావత్తు, డావత్తు, టావత్తు, డావత్తు అనేది మనము నేర్చుకున్నాము. వర్షిత్ ఏమైనా డౌట్ ఉందా అనేది? చిట్లా వర్షిత్. నీకు మైక్ ఆప్షన్ ఇస్తాను. వర్షిత్, నీకు మైక్ ఆప్షన్ ఇచ్చినా మాట్లాడు అన్మ్యూట్ చేసుకొని. వర్షిత్ వినిపిస్తుందా? నీకేమైనా డౌట్ ఉంటే మైక్ ని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. ఓకే రైట్. ఏమో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఈ రోజు మనము టావత్తు, డావత్ అనేది నేర్చుకున్నాం. దాన్ని ఏ విధంగా ఉంటున్నాయి ఆ ఒత్తులు, సో అవి ఎక్కడ ఇవ్వాలి, సో ఏ విధంగా ఆ ఒత్తులు ఇచ్చినప్పుడు చదవాలనేది, దానికి సంబంధించినటువంటి టావత్తు, డావత్తు పదాలు కూడా మనము నేర్చుకున్నాము. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్ పిల్లలు, అందరికీ బాయ్. అందరికీ బాయ్ బాయ్, అందరికీ బాయ్. బాయ్ అందరికీ బాయ్. బాయ్.